హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి మీకు అనేది చూస్తానండి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాను. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి. Please connect the energies, universe, angels. చూద్దామండి మీ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అనేది. నీ దూరం నన్ను పిచ్చివాడిని లేదా పిచ్చిదాన్ని చేసింది అంటున్నారండి మీ పర్సన్. మీ నుంచి వచ్చే దూరాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారనమాట. ఆ మెసేజ్ అనేది ఇస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం. నీకు తెలియదు నేను నీ కోసం ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి మీ పర్సన్. నెక్స్ట్ చూద్దామండి వాళ్ళ నుంచి వస్తున్న మెసేజ్ ఏంటి అనేది. మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి. నువ్వు ఎవరో మొదట నాకు తెలియదు, కానీ నువ్వు పరిచయం అయ్యాక తెలిసింది నా సంతోషం నువ్వే అని చెప్పి చెప్తున్నారండి మీ పర్సన్. నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమి ఇస్తున్నారు మీ పర్సన్ అనేది. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చినాయి కాబట్టి నేను 2 తీసుకుంటాను. ఎప్పటికైనా వస్తారని ఎదురు చూడడం ఒక ఆశ అంట. ఎప్పటికీ రావని తెలిసినా ఎదురు చూడడం ప్రేమ అంట. ఇక్కడ చూడండి ఏమని మెసేజ్ ఇస్తున్నా అంటే, ఎప్పటికైనా వస్తారని ఎదురు చూడడం ఆశ, ఎప్పటికీ రావని తెలిసినా ఎదురు చూడడం ప్రేమ అంట చెప్తున్నారు. నన్ను దయచేసి క్షమించగలవా అని చెప్పి మీకు ఇక్కడ మెసేజ్ ఇస్తున్నారండి. వాళ్ళు ఏమంటున్నారంటే, క్షమించగలవా నువ్వు అని అడుగుతున్నారనమాట. క్షమించమని అడుగుతున్నారు మిమ్మల్ని. నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ప్రేమించినప్పుడు నాకు తెలియదు, కానీ నిన్ను వదిలేసినప్పుడు తెలిసింది అది అంత సులువు కాదు అని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ మీ పర్సన్ నుంచి ఇటువంటి మెసేజ్లు వస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.